కళాకృతులు అన్నీ కూడా అక్కడ చక్కగా తయారు చేసి ఈ చెట్ల కింద పెట్టి ప్రకృతి మధ్యలో ఉండి అమ్మకం సాగించేటువంటి కార్యక్రమం ఉంది. ఈ స్వయంభవ నారి అనేటువంటి ఈ సంస్థ చక్కని ఎన్జిఓ, అక్కడ చాలా చక్కగా చాలామందికి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. వాళ్ళు తయారు చేసిన వస్తువులన్నీ కూడా తీసుకొచ్చి మన ప్రాంతంలో అమ్ముకుంటానికి, అక్కడ ఉన్నటువంటి కల్చరల్ హెరిటేజ్ ఇక్కడ మన ప్రాంతానికి కూడా తెలియజేసి ఇక్కడ కూడా ఉన్నటువంటి కల్చరల్ హెరిటేజ్ ఆ ప్రాంతానికి తీసుకెళ్ళడానికి కావాల్సిన ఏర్పాట్లు మా టూరిజం డిపార్ట్మెంటు చందనాకాంత్ ద్వారా ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈరోజు మీరు అందరూ చూసినట్లయితే అనేక వస్తువులు ఇక్కడ తయారు చేసి హ్యాండ్లూమ్స్లో కానీ అలాగే హ్యాండీక్రాఫ్ట్స్ కూడా చక్కగా చేతితో తయారు చేసిన వస్తువులన్నీ కూడాను ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా చూసి కొనుక్కుని ఈ తరతరాలుగా ఉన్నటువంటి ఆస్తి, ఇది సంస్కృతి సాంప్రదాయ ప్రాభవ వైభవాలు. మేబీ ఇది బెంగాల్కి సంబంధించింది. బెంగాల్లో చూసినట్లయితే మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి స్త్రీ కట్టు బొట్టు బెంగాల్లో ఉన్న స్త్రీలకు అదే ఉంటుంది. అలాగే మనం కట్టుకునే పంచ లాల్చి అదేవిధంగా వాళ్ళకి బెంగాల్లో ఉంటుంది. చాలా సాంస్కృతిక పరంగా చాలా దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితి వెస్ట్ బెంగాల్. అందుమూలంగా వాళ్ళు ఇక్కడికి రావడం, ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. చాలా అద్భుతం. మరి అంతేకాకుండా ఈ తీసుకుని తర్వాత శిల్పారామంలో కూడా మేము ఏర్పాటు చేయడానికి కావాల్సిన స్టాల్స్ మేము ఏర్పాటు చేస్తాం. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి స్త్రీలు ముఖ్యంగా వీరిని ఎంకరేజ్ చేసినట్టయితే స్వయం ఉపాధి కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని ఎక్కువగా ఆదరించినట్టు అవుతుందని చెప్పేసి నేను అందరికీ పిలుపునిస్తూ ఉన్నాను.